ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీ మహిమగల నామమునకు వేలాది వందనాలయ్యా. మహత్కార్యములను జరిగించే దేవా, క్షమించుటకు సిద్ధముగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. దీర్ఘశాంతము గల దేవా, బహు విస్తారమైన కృపగల దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి మమ్ము భద్రపరిచిన దేవా, మీకు స్తోత్రములయ్యా. మేము సజీవముగా ఉన్నామంటే మీకు మా ఎడలో ఉన్న కృపను బట్టి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారిని దర్శించండి అయ్యా. మీ పాదాల చెంతకు వచ్చిన ప్రతి బిడ్డ యొక్క బలహీనతలు, బాధలు, వ్యాధులు, సమస్యలన్నిటినీ నీ ఎదుట ఉంచుతున్నాం ప్రభువా. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగు చేయండి అయ్యా. ప్రతి వ్యాధి, వారి హృదయంలో ఉన్న వేదన, భయం, నిరాశ నీ నామములో తొలగించండి అయ్యా. నీ సమాధానం, శాంతి, బలము ఇప్పుడే నింపుము తండ్రి. నీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి అయ్యా. తండ్రి, కలహములతో, గొడవలతో ఉన్న కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహోదరులు ఐక్యత కలిగి జీవించాలన్న మీ వాక్యాన్ని మీరకుండా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఈరోజు దూర ప్రయాణం చేస్తున్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, వ్యాపారం కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా సువార్త కొరకు, ఆత్మీయులను ఆదరించుట కొరకు ప్రయాణం చేస్తున్న వారికి తోడుగా ఉండండి అయ్యా. క్షేమంగా గమ్యాలు చేరేందుకు సహాయం చేయండి తండ్రి. ఏ ఉద్దేశం కొరకు ప్రయాణిస్తున్నారో ఆ పనిని, ప్రయత్నమును సఫలం చేయండి తండ్రి. అయ్యా, అవకాశం చేజారిపోయిందని బాధపడుచున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవకాశం చేజారిన కోల్పోయేదేమీ లేదని, మీ కృప మాపై ఉంటే చాలని గ్రహించి, మీ అందు విశ్వాసముంచి, ఎడతెగక ప్రార్థించి, మీకు ఇష్టంగా జీవించి, కోల్పోయిన దానికంటే అధికముగా పొందుకునే ధన్యత ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసులో నలిగిపోతున్నారయ్యా. వారికి ఇప్పుడే విడుదల కలిగించండి అయ్యా. ఎంతోమంది చదువుకుని ఉద్యోగముల కోసం ఎదురు చూస్తూ ఉండగా వారికి చక్కటి ఉద్యోగములను దయచేయండి అయ్యా. తండ్రి, మానసికంగా, ఆర్థికంగా నలిగిపోయిన జీవితాలు, ఏమీ తెలియని నిస్సహాయ స్థితిలో బ్రతుకుచున్న వారికి మీ కృపా, కనికరము, ఆదరణ, సమాధానము, ప్రేమ, కరుణ, వాత్సల్యములతో వారిని దీవించి ఆశీర్వదించము తండ్రి. అయ్యా, ఈ భయంకరమైన దినములలో ఈరోజు మీరు మాకు తోడైండి అయ్యా. మా ఆరోగ్యంలోనూ, మా చేతి పనులలోనూ, ప్రతి అవసరములోనూ మాకు తోడుగా ఉండి కాపాడండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు నిన్ను నమ్మి నీ అందు విశ్వాసముంచి ప్రార్థిస్తున్న సహోదరులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం లేక అవమానంతో ఉన్న దంపతులకు గర్భఫలం ఇచ్చి ఇప్పుడే చక్కటి శిశువు ఉత్పత్తి అగునట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి అయ్యా. అనేక మంది వారి వ్యక్తిగత వ్యాపారములు, చేతి పనులతో జీవనం సాగిస్తూ ఉండగా వారి జీవితాలలో నీ చిత్తంలో జరిగించి వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించము తండ్రి. మా ప్రతి జీవన విధానంలో మీ చిత్త ప్రకారం చేయము తండ్రి. మాకున్న సమస్తమును మీ అధికారమునకు ఒప్పుకొంచున్నామయ్యా. అయ్యా, ఎందుకు పనికిరాని వంటి వారము, అయోగ్యులము తండ్రి అనడానికి కూడా అర్హత కూడా లేనటువంటి వారమైన ఈ మా దీన ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, సమాధానము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.